హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో ఇది కంప్లీట్ 100% రిమోట్ జాబ్ అనమాట. పర్మనెంట్ జాబు. సో డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ముందుగా చూసుకుంటే మనకి నోటిఫికేషన్ అనేది క్విన్ స్ట్రీట్ నుంచి రావడం జరిగిందనమాట. సో ఈ క్విన్ స్ట్రీట్ అనేది మన ఇండియన్ కంపెనీ అయితే కాదు. సో ఇది యూఎస్ ఫారెన్ బేస్డ్ కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే కంపెనీ ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అనమాట. ఓకేనా. సో నార్మల్ మార్కెటింగ్ ఏజెన్సీ కాకపోతే పర్ఫార్మెన్స్ బేస్డ్ మార్కెటింగ్ ఏజెన్సీ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ యొక్క కంపెనీ వాళ్ళు ఇక్కడ మనం చూసుకుంటే ఈ ప్రజెంట్ వీళ్ళు ఆఫర్ చేసిన పొజిషన్ చూసుకుంటే రిమోట్ ఆపర్చునిటీ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ బెనిఫిట్స్ ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట వాళ్ళ ఎంప్లాయీస్కి. ఓకేనా. రిమోట్ కల్చర్, హెల్త్ కవరేజ్, సో ఇలా చూసుకుంటే లీడర్షిప్ డెవలప్మెంట్, ఇలా ఇవన్నీ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ప్రజెంట్ హైర్ చేసుకుంటున్న రోల్ వచ్చేసరికి ఈమెయిల్ మార్కెటింగ్ అనలిస్ట్ అనమాట. ఇక్కడ చూసుకుంటే రిమోట్. సో కంపెనీ అనేది మనకి పూణేలో ఉంది. సో కాకపోతే వీళ్ళు ప్రజెంట్ అయితే రిమోట్ ఆపర్చునిటీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఓకేనా. సో రోల్ వచ్చేసరికి ఈమెయిల్ మార్కెటింగ్ అనలిస్ట్ అనమాట. ఓకే. మీరు ఇందులో ఏం చేయాలి అంటే సో ఇక్కడ చూసుకుంటే మనం ట్రాక్ అండ్ రిపోర్ట్ ఈమెయిల్ క్యాంపెయిన్ పర్ఫార్మెన్స్. ఓకేనా. అదేవిధంగా అసిస్ట్ ఇన్ బిల్డింగ్ అండ్ మెయింటైనింగ్ డాష్బోర్డ్స్ టు విజువలైజ్ కీ మెట్రిక్స్, సపోర్ట్ ఏబీ టెస్టింగ్, కొలబరేట్ విత్ క్యాంపెయిన్ మేనేజర్స్ టు రిఫైన్ టార్గెటింగ్ అండ్ సెగ్మెంటేషన్ స్ట్రాటజీస్. సో ఇవంతా కూడా మీరు మీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఓకేనా. సో యాజ్ ఈమెయిల్ మార్కెటింగ్ అనలిస్ట్గా మీరు ఈ యొక్క టాస్క్లు చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా మనం క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఉండాలన్నమాట ఇన్ మార్కెటింగ్, బిజినెస్ అనలిస్ట్ ఆర్ ఎనీ రిలేటెడ్ ఫీల్డ్. ఓకేనా. సో ఈ యొక్క పర్టికులర్ రిలేటెడ్ ఫీల్డ్లో మనం బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. అదేవిధంగా మనకి 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, ఒకరు మీరు ఫ్రెషర్స్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా మీకు ఎక్స్పీరియన్స్ విత్ సీక్వల్ క్వైరీస్ మీకు బేసిక్ ఐడియా ఉండాలన్నమాట. ఓకేనా. సీక్వల్ క్వైరీస్ అంటే ఏమీ కాదు, నార్మల్గా డేటాబేస్ నుంచి డేటా తీసుకురావడానికి అనమాట క్వైరీస్ ఉంటాయి. సో ఆ క్వైరీస్ గురించి మీకు బేసిక్ ఐడియా ఉండాలన్నమాట. ఓకేనా. సో ఎక్స్పీరియన్స్ విత్ డేటా విజువలైజేషన్ టూల్స్ అండ్ అదేవిధంగా ఫెమిలియారిటీ విత్ ఈమెయిల్ ప్లాట్ఫామ్స్, మెయిల్ సింప్ అవి ఉంటాయి కదా. సో ఈమెయిల్ ప్లాట్ఫామ్స్ బ్రేవో, మెయిల్ సింప్, సో అలా వీటి గురించి మనకి బేసిక్ ఐడియా ఉండాలన్నమాట. సో ఇవి బేసిక్ రిక్వైర్మెంట్. ఎడిషనల్ రిక్వైర్మెంట్ చూసుకుంటే మనకి ఫెమిలియారిటీ విత్ ఈమెయిల్ ప్లాట్ఫామ్స్ ఆల్రెడీ ఇక్కడ లిస్ట్ చేశారు. అండ్ ఇంకోటి చూసుకుంటే ఎక్స్పీరియన్స్ విత్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఫర్ ఈమెయిల్ ఫార్మేటింగ్ అనమాట. ఓకేనా. సో మన ఈమెయిల్లో బాడీ ఉంటుంది కదా కంటెంట్, ఆ బాడీని మనం నీట్గా ఫార్మాట్ చేయాలంటే మనం హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ కోడ్ వాడాలన్నమాట. ఓకేనా. సో హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ వాడి మనం నచ్చినట్టు మనం ఈమెయిల్ టెంప్లెట్స్ని మనం డిజైన్ చేయొచ్చు అనమాట. సో దానికోసం మీకు బేసిక్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఐడియా ఉండాలన్నమాట. సో మీకు ఐడియా లేకపోయినా మీరు ఈజీగా పికప్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్లో చూసైనా మీరు 1-2 డేస్లో మీరు ఈజీగా పికప్ చేసుకోవచ్చు అన్నమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకేనా. సో పెద్ద హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ పెద్ద హార్డ్ ఏం కాదు, జస్ట్ మీరు ఒక వీడియో చూసి ఏదైనా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి యూ విల్ హెల్ప్ మానిటర్ పర్ఫార్మెన్స్, అన్కవర్ ఇన్సైట్స్ అండ్ కాంట్రిబ్యూట్ టు ద సక్సెస్ ఆఫ్ అవర్ ఈమెయిల్ క్యాంపెయిన్స్. ఓకేనా. సో ఇది మీ యొక్క మెయిన్ జాబ్ రోల్ వచ్చేసరికి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆల్రెడీ 20 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట ఈ యొక్క కంపెనీకి. సో ఒక కంపెనీ మెయిన్ ఏం చేస్తుందంటే మీరు ఇక్కడ చూసుకుంటే సో కంపేర్ చేస్తారనమాట. యూజర్ క్వైరీని కంపేర్ చేసి యూజర్ కానీ కన్వర్ట్ అయితే వీళ్ళ యొక్క క్లయింట్ అప్పుడు పే చేస్తారనమాట. ఓకే. అంటే ఓన్లీ కన్వర్షన్స్కే పే చేస్తారనమాట. సో ఇది ఓన్లీ పర్ఫార్మెన్స్ బేస్డ్ క్యాంపెయిన్స్ రన్ చేస్తారనమాట. అంటే ఫ్యూచర్ ఉన్న కంపెనీ అనమాట. ఓకేనా. చాలా మంచి ఆపర్చునిటీ, ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు. సో ఇప్పుడు ఈ యొక్క జాబ్కి మనం ఎలాగ అప్లై చేయాలి అంటే సో మీకు కింద డిస్క్రిప్షన్లో ఇలా మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీకు అప్లై నౌ లింక్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే నోటిఫికేషన్ ఉంటుంది. సో మీరు అందులో ఏది క్లిక్ చేసినా సరే మీరు ఇదే పేజ్కి ల్యాండ్ అవుతారు అనమాట. ఇక్కడ మీరు అప్లై బటన్ ఉంది కదా టాప్లో, సో అప్లై క్లిక్ చేసిన తర్వాత మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఒకవేళ ఫామ్ ఓపెన్ అవ్వకపోతే మీరు ఇదే పేజ్లో కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఫామ్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, కంట్రీ, ఫోన్ నెంబర్, లొకేషన్, మీ యొక్క రెజ్యూమే, సివి, కవర్ లెటర్, ఎడ్యుకేషన్, లింక్డ్ఇన్ ప్రొఫైల్, మీకు వెబ్సైట్ ఉంటే పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది అనమాట. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే వీళ్ళు గెట్ బ్యాక్ అవుతారనమాట. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.